श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। కనపడని సర్వదేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మి ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మి ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। ప్రతివారం అనేక సమస్యలకి పరిష్కార మార్గాలు, ముద్రల గురించి తెలుసుకుంటున్నాం. అదేవిధంగా కాలసర్పదోష నివారణ ముద్ర గురించి, అందులో దాగిన పరమార్థం గురించి క్రిందటి కార్యక్రమాల్లో తెలుసుకున్నాం. కాలసర్ప దోషం ఉన్నవారు వారి ముఖ కవళికలు కాస్త తేనె రంగు మచ్చలతో నిండి ఉంటుంది. కొందరికి నుదుటిపైన సర్పాకారంగా ఇక్కడి నుండి ప్రారంభమై
ఎడమ వైపుకు చూస్తున్నట్టు ఉంటుంది. మరికొందరికి చెవుల నుండి ప్రారంభమై ఈ చెంపలపైకి పాకుతున్నట్టు ఉంటుంది. మరికొందరికి ముక్కు పుటలపై కూడా ఆ శోభి మచ్చల్లాగా వస్తుంటాయి. ఇది కాలసర్పదోష చిహ్నాలవి. ఒక వ్యక్తి యొక్క ముఖ లక్షణాలు చూసిన వెంటనే వారి జాతక చక్రం గురించి సవివరంగా చెప్పవచ్చు. క్రిందటి కార్యక్రమంలో పద్మకాల సర్పదోషము, మహాపద్మకాల సర్పదోషం గురించి తెలుసుకున్నాం. ఈ వారం తక్షక కాల సర్పదోషం, కర్కోటక కాల సర్పదోషము ఎలా ఉంటుందో తెలుసుకుందాం. తక్షక కాల సర్పదోషం అన్నది మహాశక్తివంతమైనది. తక్షణమే దాని ప్రభావం చూపిస్తుంది. శిక్షణ ఇస్తే వారికి రక్ష లేకుండా అనేక రకాల బాధలకు గురి చేస్తుంది. వివాహ జీవితంలో నిత్యం భార్యతో కలహాలు, చిన్న విషయం విడమరిచి భార్యకు చెప్పినా ఆమె తక్షక నాగం ఎలా పడగెత్తుతుందో ఆ విధంగా పడగెత్తి భర్తపై కస్సుబుస్సులాడుతూ రుసరుసలాడుతూ బుసలు కొడుతుంది. పాపం ఆ భర్త ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నిశ్చేష్టుడై పాపం దిక్కులు చూస్తూ నిలబడాల్సి వస్తుంది. ఏమైనా ఎదురు తిరిగి మాట్లాడితే రోడ్డున పడి నానా అల్లరి చేస్తుందేమో అని ఆత్మగౌరవం కోసం తలంచుకొని అతను నడవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ తక్షక కాలసర్పదోషం సమయంలో అనేక రకాల వ్యాపారాలపై ప్రయోగాలతోనే అతని సగజీవితం వెనవేసుకుని పాము ఎలా మెలికలు తిరుగుతుందో ఆ విధంగా మెలికలు తిరుగుతూ సందుగొందుల్లోకి మార్చుకుంటూ వ్యాపారం అన్నది స్థిరత్వం లేకుండా అలజడితో అలమటిస్తుంటారు. వ్యాపారం కోసం అప్పులు చేస్తూనే ఉంటారు. సంపాదించినదంతా వడ్డీలు కట్టడానికే వారికి సరిపోతుంది. అటువంటి తక్షక కాలసర్పదోషం మహాదారుణమైంది. మానసిక చిత్రహింసకు గురి చేస్తుంది. అందుకని ఒక దేవతా చిత్రాన్ని ఆ సమయాన మనం ఆరాధించాలి. ఆ దేవతా చిత్రం ఏదయ్యా అంటే ఆ తక్షక కాలసర్ప దోషానికి, రాహుదోషానికి, కేతు దోషానికి ముఖ్యమైన అధిదేవత లక్ష్మీ నరసింహస్వామి. ఆ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధిస్తే తప్పనిసరిగా వారి యొక్క దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి వెనక ఆదిశేషువు కూడా ఉండాలి. ఎందుకంటే రాహుకి పరమాత్మ అంశ, దేవాంశ ఆదిశేషువే. కాబట్టి ఆదిశేషువుతో ఉన్న లక్ష్మీనారాయణుడు కానివ్వండి, ఆదిశేషువుపై పవళించిన లక్ష్మీనారాయణుడైనా ఎవరైనా పర్లేదు, వారిని ఉత్తర దిక్కుగా పెట్టి పూజించండి. తప్పనిసరిగా ఈ తక్షక కాలసర్ప దోషం నుండి బయటపడతారు. వారికి త్రిమధురం నైవేద్యంగా సమర్పించండి. పాలు, తేనె, చెరకు రసము. కొన్ని సమయాల్లో చెరకు రసం దొరక్క ఉంటే బెల్లంతో చేసిన పానకము, అది కూడా త్రిమధురం కిందే లెక్క, చెరకు రసంది. కాబట్టి ఈ త్రిమధురం సమర్పించి దాన్ని మీరు నైవేద్యంగా స్వీకరిస్తే
చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆ మధురంతో మీ జీవితం కూడా మధురాతి మధురంగా ఉంటుంది. ఇలా 18 వారాలు చేసి చూడండి, మంచి సత్ఫలితాలను మీరు పొందుతారు. కర్కోటక కాల సర్పదోషం అన్నది 7వ ఇంట ప్రారంభమై 3వ ఇంట సమాప్తమవుతుంది. 7వ ఇంట రాహు ఉండి 3వ ఇంట కేతు ఉంటే అదే కర్కోటక కాల సర్పదోషము. ఆ కాల సర్పదోషం ఉన్నవారికి నిత్యం మానసిక పోరాటం అంటూ ఉంటుంది. ఎదురు చూడనటువంటి ఆపదలు సంభవిస్తాయి. భార్యతో గొడవలు, పిల్లలతో పోరాటం. మనం ఏం చెబుతున్నామో దానికి విరుద్ధంగా వారు ప్రవర్తిస్తుంటారు. నేనొకటి చెప్తే వారొకటి అనుకొని అపార్థం చేసుకున్నారే, ఏంటబ్బా ఇది అని ఆశ్చర్యపోయి అయోమయ అవస్థలో పడిపోతుంటారు. అనేక రకాల ఒత్తిళ్ళు ప్రారంభమవుతాయి. బంధువులు కూడా శత్రువులుగా మారుతారు. మిత్రులు శత్రువులే అవుతారు. ముందు పొగిడేవారే వెనక తెగుడుతుంటారు. ఇది చాలా కర్కోటకమైన విషయం. సమాజంలో వెలివేయబడ్డాము అనే భావన వీరిలో కలుగుతుంది. ఆ భావన ఎప్పుడైతే వస్తుందో వీరి పరిస్థితి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. వీరికి స్వప్నంలో కూడా ఏదో మహాసర్పం వెన్నంటి తరుముకుంటూ వస్తూ విషం చిమ్ముతూ మింగేయటానికి సిద్ధంగా ఉన్నట్టుంటుంది. నిద్రలో ఉలిక్కిపడి చెమటలు పట్టి గుండె వేగంగా కొట్టుకుంటే అమ్మయ్య ఆ సర్పం నుండి తప్పించుకున్నాను అని కాసేపు రిలాక్స్ అవుతారు. ఇది కలలోనే జరిగింది, కానీ నిజంగా జరిగినంత భావన వీరిలో కలిగి శరీరమంతా స్వేదంతో నిండిపోయి ముచ్చెమటలు పట్టి వారి యొక్క గుండె కూడా వేగంగా కొట్టుకోవటం జరుగుతుంది. రక్త ప్రసరణ కూడా ఎక్కువ అవుతుంది. బీపీ పెరుగుతుంది. ఆ బీపీ పెరగటంతో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది. ఇవన్నీ చివరికి వారికి అనారోగ్య కారణమవుతుంది. ఈ అనారోగ్యానికి కారణం ఎవరయ్యా అంటే ఛాయాదోషమే. ఇలాంటి ఛాయాదోష నివారణ చేసుకోవడానికి ఉదయం ప్రశాంతంగా 15 నిమిషాలు ఓం శ్యాం శరవణ భవాయ నమః, ఓం వారాహియై నమః ఇలా నిత్యం జపిస్తూ ఉంటే దుస్వప్నాలు తగ్గిపోతాయి. ఆ వారాహీదేవి మీలోని మలాన్ని కూడా మానసిక దోషాన్ని కూడా పెకలించి వేసి, పాపం అనేది కూడా మలమే, మనం చేసిన దోషాలన్నీ కూడా మలమే. ఒకటి జీర్ణింపబడితే అంటే సుఖాన్ని ఆనందంగా స్వీకరించుకొని అది దొంగతనము తప్పు చేసి ఆ సుఖాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో అది జీర్ణింపబడిన తర్వాత అది పాపమైన మలంగా మారుతుంది. అటువంటి మలిన దోషాల్ని మల దోషాల్ని పెకలించి వేసే శక్తి ఎవరికి ఉంది అంటే ఒక్క వారాహి మాతకు మాత్రమే ఉంది. ఆ వారాహి ఎవరయ్యా అంటే ఇక్కడున్న ఈ చాముండేశ్వరి తల్లి ముందున్న శ్రీయంత్రంలోని అష్టదళాల్లో సేనా నాయకురాలై ఉంది. ఆ సేనా నాయకురాలు వారాహీదేవిగా విరాజిల్లుతూ శక్తి సేనను నడిపిస్తూ దుష్ట సంహారం ఎక్కడైతే చేసుకుంటూ వెళుతుందో
అక్కడ నిత్యం సస్యశ్యామలంగా ఉంటుంది. అందుకని శ్రీమాతే వారాహియై నమః అంటూ పూజించాలి. అదేవిధంగా సర్పదోషాల్ని నివారించేందుకు అనేక విధమైన మార్గాలున్నాయి. ఆ మార్గాల్లో ఇప్పుడు నేను ముఖ్యమైన మయూర ముద్రని చిత్రించి చూపిస్తున్నాను. కాలసర్పదోష నివారణ మయూర ముద్ర. ఎటువంటి కాలసర్పమైన ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి చెంత ఉన్న మయూరం తీసుకెళ్ళిపోతుంది. ఈ పసుపు కుంకుమ వర్ణాలతో గంగా జలముతో మిళితమైన ఈ హరిద్ర ముద్ర చిత్ర సందర్శనముతో మీ అందరి మనసుల్లోని ఛాయా దోషాలన్నీ దగ్ధం కావాలని నా తపన తపస్సు. రుణదోషాలన్నీ తొలగితే మానసిక సంఘర్షణ అన్నది తొలగితే అంతకంటే స్వర్గం మరొకటి ఉండదు. ఎక్కడైతే మానసికమైన వ్యధలు బాధలు ఉంటాయో అదే నిజమైన నరకం. అటువంటి నరకం నుండి బయటపడేందుకు సిద్ధయోగులు అందించిన అతి పవిత్రమైన కాలసర్పదోష నివారణ మయూర ముద్ర మీకందరికీ మహత్తరమైన అదృష్ట తరంగాల్ని అందచేస్తూ మీ ఛాయా దోషాల్ని పటాపంచలు చేసి అన్నింటా విజయాన్ని సాధించాలని ఈ చిత్రాన్ని చిత్రిస్తున్నాను. ఈ చిత్రాన్ని కొనలేని పరిస్థితిలో పేదలుంటారు. అటువంటి వారికి మీరు మీ కెమెరాల ద్వారా లేకుంటే సెల్ ఫోన్ల ద్వారా చిత్రించి ఈ చిత్రాన్ని అందచేయండి. తప్పనిసరిగా వారికి మీరు ఎంతో సహాయం చేసిన వారు అవుతారు. ఆశ అనేది చాలా మృదువుగానే ఉంటుంది. నెమ్మదిగా పాముల
వంకర టింకరగా మనల్ని నడిపిస్తూ ఆ ఊబిలోనికి లాగేస్తుంది. కుటిలత్వం కూడా క్రూరమైన కాలసర్పంలా వంకర టింకర డొంక తిరుగుడు దారుల్లో మనల్ని తిప్పిస్తుంటుంది. పట్టుకుంటే మృదువుగానే ఉంటుంది, కానీ చటుక్కున ఓ రోజు కాటు వేస్తుంది. అది సత్యం, నగ్న సత్యం. ఎందుకంటే ఆశ అన్నది మహా తీవ్రమైనది, తీరని కోరికతో అలమటింప చేస్తూ పరుగులు తీయిస్తూనే ఉంటుంది. ఒక కప్ప పాముచే సగభాగం శరీరం మింగబడి ఉంది, కానీ ఆ కప్ప నాలుక చాచి ఒక పురుగు ఎగురుతుంటే పట్టుకుందామనే ఆశతో ఆ ఆహారం కోసం ఇంకా తప్పిస్తూనే ఉంది. తను మరణించబోతున్నానని తెలుసు, ఆ చివరి నిమిషంలో కూడా, ఆ బాధలో కూడా, ఆ నరకంలో కూడా ఇంకా ఆశ చావలేదన్నమాట. ఆ ఆహారం కోసం నాలుక చాచి ఎదురు చూస్తుందంటే ఆశ ఎంత తీవ్రమైనదో, ఉద్ధృతమైనదో, ఉగ్రమైనదో మనకు తెలియచేస్తుంది. మహాకుటిలమైనది, మహాసర్పాంశం అది. అటువంటి ఆశలని దూరం చేసుకోవాలి. మన మనసుని మనం అదుపులోకి తెచ్చుకుంటే, పొదుపుగా జీవితం సాగిస్తే నిత్యం సస్యశ్యామలంగా పాడి పంటలతో ఇంటిల్లపాది సుఖశాంతులతో ఉంటారు. అంతేకాని పరుగులు తీస్తూ అప్పులు చేసి చివరికి చిప్పకూడు తింటూ జైలు పాలు కాకండి. ఏదో గొప్పల కోసం అప్పులు చేశాం, గొప్పగా ఆడంబరాలు చేశాం, సంబరాలు చేసుకున్నాం అన్నది కాదు. ఉన్నంతలో తృప్తిగా నగవే నగలుగా కొందరు స్త్రీలైతే నగలు కొంటూనే ఉంటారు, అది అప్పు చేసైనా కొంటుంటారు. అది తప్పు అని తెలిసినా అప్పు చేస్తూనే ఉంటారు. మరికొందరైతే ఇక